మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వ్యక్తి అయితే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఉండగా స్పృహ తప్పి కింద పడిపోతే పోలీసులు అయితే సిపిఆర్ చేసి ఆ వ్యక్తి యొక్క ప్రాణాలైతే కాపాడిన సంఘటన జైత్యాల జిల్లా ధర్మపూర్లో అయితే చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాం. కాశెట్టి శృతిక్ అనే వ్యక్తి దమనపేట నుంచి ధర్మపురికి అయితే వస్తూ ఉండగా పోలీస్ స్టేషన్ కు సమీపంలో అయితే తను నడుపుతున్న బైక్ కు ఎదురుగా అయితే ఒక కుక్క రావడం వలన తాను ఆ బండి కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ వ్యక్తి అయితే కింద పడిపోయి స్పృహ తప్పిపోవడం అయితే జరిగింది. వెంటనే పోలీసులు అయితే అతనికి సిపిఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు అయితే కాపాడడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ లో అయితే ఉన్నాం. మనతో అయితే ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి ఉదయ్ కుమార్ గారు అయితే ఉన్నారు. మిగిలిన వివరాలు అయితే సార్ అయితే అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రం అందాజ 7 గంటల ప్రాంతంలో మా బ్లూకోట్ టీం అనేది బయట విధులు నిర్వహిస్తున్న సమయంలో సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి కాశెట్టి శృతిక్ అనే వ్యక్తి దమ్మన్నపేటలో ఒక పెళ్లికి అటెండ్ అయ్యి బైక్ మీద వెళ్తున్న సమయంలో ఒక కుక్కార్డురా కింద పడిపోయాడు. తర్వాత అతను అపస్మారక స్థితిలో వెళ్తే అతనికి మన కానిస్టేబుల్ రమేష్ అండ్ ఆరిఫ్ ఇద్దరు విధులు నిర్వహిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసి అతన్ని కాపాడారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. అంటే ఆ వ్యక్తులు ఆ శృతిక్ అనే వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న సందర్భంలో ఇతరు సిపిఆర్ చేయడం వల్ల అట్టి వ్యక్తి యొక్క ప్రాణాలను రమేష్ అండ్ ఆరిఫ్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా కాపాడడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు అతను మంచిగానే ఉన్నాడు. అతని యొక్క ప్రస్తుతం అతని యొక్క ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు. అతను మంచి కండిషన్ లో ఉన్నాడు. అయితే ఇటు మా కానిస్టేబుల్ అందరికీ మా జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా జగిత్యాల జిల్లాలో ఉన్న కానిస్టేబుల్ అందరికి కూడా ఈ సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ట్రైనింగ్ అటెండ్ అయ్యి సిపిఆర్ గురించి నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో అయితే సిపిఆర్ చేసిన వ్యక్తి రమేష్ గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి అయితే మిగిలిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రమేష్. నిన్న సాయంత్రం సార్ ఎస్ఐ గారు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ ముంగట కొద్ది దూరంలో మాకు బైక్ కుక్కర్ రావడంతో బైక్ పడ్డదని ఎమ్మడే శబ్దం వచ్చింది. మేము అదే సమయంలో డ్యూటీలో ఉన్నాం. నేను ఆరిఫ్ కానిస్టేబుల్ ఇద్దరం వెళ్ళి అప్పటికే బైక్ నుంచి కింద పడ్డ శృతిక్ అనే వ్యక్తి వయసు 22 సంవత్సరాలు ఉంటది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే క్రమంలో ఎంబడే అతన్ని రోడ్డు పక్కన తీసుకెళ్లి షెడ్ తిప్పేసి సిపిఆర్ చేసినాము. సిపిఆర్ చేయడం వల్ల అతని ప్రాణాలు కాపాడినాము. ఎంబడే ఆరిఫ్ నేను 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి స్థానిక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాము. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అతన్ని జైత్యాల రిఫర్ చేశారు. ఇప్పటికైతే అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నది. సిపిఆర్ చేయడం వల్ల మేము ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడడం వల్ల అయినాము. అయితే సిపిఆర్ అన్నది మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ గారు ఈ సిపిఆర్ మీద మాకు ప్రత్యేకమైన అవగాహన క్లాసులు పెట్టి సిపిఆర్ ఏ విధంగా చేయాలి ఏందనేది మాకు క్లాసులు పెట్టి దీని మీద అవగాహన నిర్వహించారు. సిపిఆర్ అనేది మనం సరైన సమయంలో చేయడం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడుతాం. థ్యాంక్ యూ.